నమస్కారం. చిక్కోల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన సాగరమాల పథకాల సహకారంతో రాష్ట్రంలోని ఫిషింగ్ హార్బర్లను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునీకరిస్తున్నామని వ్యవసాయ మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శాసనసభలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ వివరాలు వెల్లడించారు. రాష్ట్రానికి 1053 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండగా 350 ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్లు హార్బర్లు గుర్తించామని తెలిపారు. తొలి దశలో జువ్వలదిన్నె, ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం హార్బర్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, రెండో దశలో బుడగట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నం, ఓడరేవు హార్బర్లు ప్రతిపాదనలో ఉన్నాయని చెప్పారు. విశాఖ హార్బర్ ఆధునీకరణకు 178 కోట్ల పనులు కొనసాగుతుండగా కాకినాడ హార్బర్కు డిపిఆర్ సిద్ధం చేసే ప్రక్రియలో ఉందన్నారు. ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల అభివృద్ధిలో భాగంగా పలు ప్రాంతాల్లో పనులు టెండరింగ్ పురోగతి దశలో ఉన్నాయని పేర్కొన్నారు. పరవాడ మండలం ముత్యాలమ్మ పాలెంలో మినీ జెట్టి నిర్మాణానికి ప్రీ ఫీజిబిలిటీ అధ్యయనాలు జరుగుతున్నాయని, నివేదికలు వచ్చిన వెంటనే తదుపరి చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. కోస్తా ప్రాంత మత్స్యకారుల జీవనోపాధి మెరుగుదలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. అధ్యయనాన్ని నిర్వహించింది. క్షేత్ర సందర్శన మరియు సంబంధిత వర్గాల సంప్రదింపుల ఆధారంగా సాఫీగా దిగడానికి మరియు బెర్తింగ్ కార్యకలాపాలను వెసులుబాటు కల్పించే తక్కువ ఎత్తుగల టీ జెట్టి వంటి సదుపాయాలతో ముత్యాలమ్మ పాలెం వద్ద ఫిష్ ల్యాండింగ్ సెంటర్ అభివృద్ధికి సిఐసిఈఎఫ్ సూత్రప్రాయంగా సిఫార్సు చేసింది. సిఐసిఈఎఫ్ నుండి ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదిక అందిన వెంటనే ఆమోదం మరియు ఆర్థిక మంజూరు కొరకు కేంద్ర ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు సవివరమైనటువంటి ప్రాజెక్ట్ నివేదిక సమర్పించబడుతుంది. ఆర్థిక మంజూరు లభించిన తర్వాత తగిన కార్యనిర్వాహక సంస్థకు అప్పగించడం ద్వారా ఆరోగ్యానికి మహాసాధనం. ఇదే మాటను వైద్యులు మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. మారుతున్న ఆధునిక పరిస్థితుల దృష్ట్యా మనుషులకు శారీరక వ్యాయామం తగ్గడం వలన పలు రోగాలను బారిన పడుతున్నాం. ఆరోగ్యానికి నడక అవసరమని తెలిపే ప్రత్యేక కథనం ఈరోజు స్పందన న్యూస్లో చూడండి. ఈ సృష్టిలో జీవిస్తున్న ప్రతి ప్రాణికి శారీరక వ్యాయామం తప్పనిసరి అని ప్రకృతి నియమం చెబుతుంది. మనిషి తప్ప ప్రతి జీవి తన ఆహారం కోసం శారీరక శ్రమ పడుతుంది. పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు ఆరోగ్యంగా ఉంటూ అప్పుడప్పుడు చిన్న సమస్యలు వచ్చినా శరీరమే వాటిని నయం చేస్తూ సహజంగానే మరణించేవారు. మనిషి మాత్రం ఇప్పుడున్న సుఖాలను మించి సుఖాలను పొందే మార్గాలను అన్వేషించే మార్గంలో తనను తాను కోల్పోతున్నాడు. ఆధునిక జీవితంలో వ్యాయామం లేకపోవడం వలనే పలు రోగాలకు ఈ శరీరం వేదిక అవుతుంది. దాని పరిణామ క్రమంలో మరణాలు సంభవిస్తున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటు, ఊబకాయం ఇలాంటివి ఎన్నో రోగాలు తెలియని ఎన్నో ఉన్నాయి. పూర్వం రోజుల్లో మన తాత ముత్తాతలు కాలంలో వారంతా ఆరోగ్యంగానే ఉండేవారు. ఏ పనికైనా నడిచే వెళ్ళేవారు, కష్టించి పని చేసేవారు. శుభ్రంగా వాగుల్లో దొరికే నీరునైనా చక్కగా కడుపు నిండే తాగేవారు. రాత్రి సరైన వేళకు నిద్రించేవారు. మరలా ఉదయాన వేకువజామునే నిద్రలేచి వారి పనుల్లో నిమగ్నం అయ్యేవారు. బంధుమిత్రులతో కూడా కాలక్షేపం చేసేవారు. అంతకన్నా ముందు దైవ కార్యక్రమాలు అలాగే దాన ధర్మాలు కూడా చేసేవారు. ఇప్పుడు అవన్నీ ఉన్నాయో లేవో మనకు మనం ప్రశ్నించుకోవాల్సిందే. రోజులో సహజంగా జరిగే నడకను ఇప్పుడు వాకింగ్ ఆంగ్ల భాషలో అంటూ ఉదయాన సాయంత్రం పూటల్లో కొందరు చేస్తున్నారు. ఇది మంచి పరిణామం అయినప్పటికీ అందరూ నడక గొప్పతనాన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరూ నడకను ఎంచుకొని ఆరోగ్యాన్ని పొందాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు ఎన్ని చేసినా ప్రజల నుంచి స్పందన రావాలి. అందులో భాగంగా ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు కూడా నడక ప్రాముఖ్యతను వివరించడంతో పాటు నడక పోటీలను నిర్వహించడం, వారికి బహుమతులు ప్రదానం చేయడం, వీటికి నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరడం వంటి పనులు చేయవచ్చు. మరీ ముఖ్యంగా అనారోగ్యం బారిన పడిన వారికి మందుల రూపంలో ప్రభుత్వాలు వ్యక్తిగతంగా ఎంతో ఖర్చు చేస్తున్నాం. అలాంటి ఖర్చులను నివారించేందుకు ముందుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో నిధులు కొంతమేర తగ్గుతాయి. ఇలాంటి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్నట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వీటి వలన పౌరులకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, అనారోగ్య సమస్యలు రావని, ఏటా మందుల కోసం ₹1,00,00,000 ప్రభుత్వం ఖర్చు చేస్తుందని గణాంకాల ద్వారా తెలుస్తుంది. అయితే మానవులు ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ వహించి ముందస్తు చర్యలకు ఉపక్రమించాలి. మన ఆరోగ్యం కోసం పరితపిస్తున్నట్లే భూమి ఆరోగ్యానికి కూడా కృషి చేయాల్సిన అవసరం
అందరిపైన ఉంది. పాలిథిన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకుండా ఎవరికి వారే నిషేధించుకోవడంతో పాటు మొక్కలను విరివిగా పెంచుతూ వాటిని సంరక్షించుకోవడం చేస్తే మరో 5 ఏళ్లలో అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా మనం చూడవచ్చు. శ్రీకాకుళంలోని అతి పురాతన ఆలయమైన శ్రీ కోదండ రామాలయంలో గురువారం సాయంత్రం సుదర్శనేష్టి, నారాయణేష్టి సహిత మహాకుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా స్వామివారికి ఋత్వికులు, అర్చకులు శాంతి కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి దివ్య కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కళ్యాణ మహోత్సవం అనంతరం పండితులు భక్తులకు అభినందన సత్కార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ మాజీ చైర్మన్ చెట్టు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మహాకుంభాభిషేక కార్యక్రమాలు వైభవంగా జరిగాయని తెలిపారు. ఈ కార్యక్రమాల విజయానికి జిల్లా అధికారులు, పోలీసులు, మీడియా ప్రతినిధులు, భక్తులు విశేషంగా సహకరించారని పేర్కొన్నారు. ముఖ్యంగా ఋత్వికులు, పండితుల పాత్ర కీలకమని కొనియాడారు. అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వామివారి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి చిన్న పనికి కూడా పాలిథిన్, ప్లాస్టిక్ వంటి వాటిని వాడడం వలన పర్యావరణానికి ఎంతో హాని జరుగుతుంది. పశు పక్షాదులకు ఇబ్బందులు కలగడమే కాకుండా మానవాళికి కూడా కొత్త రోగాలు వస్తున్నాయి. పర్యావరణానికి హాని చేసే పాలిథిన్ కవర్లను దూరం చేసే మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలి. మానవాళికి పెను ప్రమాదంగా తన ఉనికిని చాటుకుంటున్న పాలిథిన్, ప్లాస్టిక్ వంటి ఉత్పత్తులు వాటి రూపాలను ఎప్పటికప్పుడు దర్శనమిస్తూనే ఉంది. అధికారులు, మేధావులు పాలిథిన్, ప్లాస్టిక్ ఉత్పత్తులు వాడొద్దని ఎన్ని రకాల నిర్బంధనలు, ఆజ్ఞలు, ప్రచారాలు, అవగాహనలు కల్పించినప్పటికీ అవేవి పాలిథిన్ వాడకాన్ని ఆపే ప్రయత్నం చేయలేకపోతున్నాయి. ఈ ప్లాస్టిక్ ఉత్పత్తుల వలన మూగజీవాలు వాటిని తిని మృత్యువాత పడుతున్నాయి. ఒక్కసారి వాడి పారేసిన పాలిథిన్ కవర్లతో పెను ప్రమాదం ఉందని ఎందరూ చెబుతున్నప్పటికీ వాడేవారు వాడుతున్నారు, అమ్మేవారు అమ్ముతున్నారు. ఇలా ఏ ఒక్కరిలోనూ మార్పు కనిపించడం లేదు. ఏ ఒక్కరో అంటే వాడుతున్నారు వారి గురించి అంటున్న వ్యాఖ్యలు ఇవి. ఇప్పటికే చాలామంది పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారు వాడకుండా వాడొద్దంటూ చిత్తశుద్ధితో ప్రచారం చేస్తున్నారు. పాలిథిన్ కవర్లు వాడేవారిలో విద్యార్థికులు ఎక్కువగా ఉండడం బాధించే విషయం. ప్లాస్టిక్ భూతంతో ప్రమాదం ఉందని ఎంత చెబుతున్నప్పటికీ నిర్లక్ష్యపు వాడకాలను వేయడం లేదు. వాడి పారేసిన పాలిథిన్కు బదులు గుడ్డ సంచులను వాడుకుంటే పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాడకూడదనుకున్న వారికి ఎన్నో ఆలోచనలు కూడా వస్తుంటాయి. బజారుకు వెళ్ళినప్పుడు ఓ గుడ్డ సంచితో వెళితే పాలిథిన్ కవర్ అవసరం రాదు. వాటికి జోలికి వెళ్లాల్సిన పని కూడా లేదు. వాడకం అనేది అందరూ మానేయాలని, కానీ ఒక్కొక్కరి నుంచే ఈ ప్రయత్నం ఆరంభం కావాలి. మాంసం దుకాణానికి వెళ్ళినప్పుడు, టిఫిన్ కొట్టుకు వెళ్ళినప్పుడు చేదస్తం అనుకోకుండా ఓ స్టీల్ బాక్స్ను పట్టుకుని వెళితే చాలా సమస్యలకు పరిష్కారం దొరికినట్టే. మనమే ప్రభుత్వం అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి. చెరువుల్లో పాలిథిన్, నదుల్లో, సముద్రంలో కూడా ప్లాస్టిక్ భూతం తన హవాను కొనసాగిస్తుంటే ఎంతో మేధావి అనుకుంటున్న మానవుడు ప్లాస్టిక్ వాడకాన్ని ఆపలేని బానిసగా తయారయ్యాడు. ఈ బానిస వలన సమస్త జీవరాశులకు కూడా ఇబ్బందులు కలగమనవు. అందుకే ఆలోచన చేయగలిగిన మనిషి ఒక్కసారి ఆలోచన చేసి ఈ ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని ఆపేద్దామంటూ ప్రతినబునుదాం. ఎక్కడో తయారైతే ఇక్కడికి వస్తున్నాయి. మనం వాడడం మానేస్తే తయారీ దానంతటా అది ఆగిపోతుంది. మనకు కావాల్సిన ప్రకృతికి అనుకూలమైన విధానాలను పారిశ్రామికవేత్తలు, మేధావులు తయారు చేయడం ఆరంభిస్తారు. మనం చేయాల్సిందల్లా ఈ ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేలా ఓ చిన్న ప్రయత్నంతో పాటు ప్రచారం రెండూ చేస్తూ మన బాధ్యతగా ముందుగా మనమే మానేద్దామని ప్రతిజ్ఞ చేయాల్సిన అత్యవసరం ఇప్పుడు అందరి ముందు ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై, వాటి ఉత్పత్తి కేంద్రాలపై కూడా నిషేధం చేయడం శుభపరిణామమైనప్పటికీ ఇంకా విచ్చలవిడిగా పాలిథిన్ కవర్లు కనబడడం బాధాకరం. శ్రీకాకుళం నగరంలోని నాగావళి నదీ తీరాన ఉన్న శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక భక్తి గీతం ఆవిష్కరించారు. నగరానికి చెందిన శ్రీ సత్య జ్యువెలరీ సమర్పణలో రూపొందించిన ఈ పాటకు కృష్ణవేణి రత్నాకర్ రచన, భారతీయ రమేష్ గానం, సాలూరు వాసురావు సంగీతం అందించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆరవేలి శ్రీరామూర్తి శర్మ, ఈవో సుకన్య, ట్రస్ట్ బోర్డు చైర్మన్ పాండ్రంకి దేవేంద్ర నాయుడు చేతుల మీదుగా పాటను విడుదల చేశారు. మహాశివరాత్రి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు, కళాకారులు, భక్తులు పాల్గొన్నారు. రేడియో సగటు మనిషి జీవితంలో అంతర్భాగమై అపురూపమైన జ్ఞాపకాల సంపదగా నిలుస్తుందని వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా శుక్రవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 3 దశాబ్దాలుగా ఆకాశవాణి న్యూస్ విభాగంలో సేవలందిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ సాసపు జోగినాయుడును సత్కరించారు. సభలో మాట్లాడిన వావలిపల్లి జగన్నాథ నాయుడు, రేడియో జనహిత వార్తలు, వినోదాన్ని అందించే విశ్వసనీయ ప్రసార మాధ్యమం అని పేర్కొన్నారు.
సాంకేతిక పరిమాణాలకు అనుగుణంగా రేడియో తన ప్రయాణాన్ని కొనసాగిస్తోందని, ప్రజలకు విజ్ఞానాన్ని చేరవేస్తోందన్నారు. స్టార్ వాకర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు గేదెల ఇంద్రప్రసాద్ మాట్లాడుతూ, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలను అప్రమత్తం చేసే ముఖ్య మాధ్యమం రేడియోనేనని, వ్యవసాయ రంగానికి కూడా ఇది ఎంతో దోహదపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవంగా భావించే ఉషా పద్మిని ఛాయ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి కళ్యాణం మాఘ బహుళ ఏకాదశి సందర్భంగా ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు ఆలయంలో వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య స్వామివారి దివ్య కళ్యాణ వైభవంగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఆధ్వర్యంలో అర్చకులు సందీప్ శర్మ, వేద పండితులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలయ కార్యనిర్వహణాధికారి కేఎన్విడివి ప్రసాద్ పర్యవేక్షణ వహించారు. విశాఖపట్నం రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి రేంజ్ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లాల ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. మహాశివరాత్రి బందోబస్తు, ఎన్డీపీఎస్ చట్టం అమలు, సైబర్ క్రైమ్, సోషల్ మీడియా, లా అండ్ ఆర్డర్ అంశాలపై కీలక ఆదేశాలు ఇచ్చారు. మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాల్లో భక్తుల రద్దీ దృష్ట్యా పటిష్ట భద్రత, సీసీ కెమెరాలు, డ్రోన్ పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని సూచించారు. గంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగించాలని, సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ట్రాఫిక్ ఉల్లంఘనలు, ఈవ్టీజింగ్, దొంగతనాల నివారణకు ప్రత్యేక నిఘా ఉండాలని తెలిపారు. సమావేశంలో జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబును పరామర్శించేందుకు రాజమండ్రికి బయలుదేరిన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో సీనియర్ నేత ముద్రగడ పద్మనాభ నివాసాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ముద్రగడ ఆయనకు ఆతిథ్యం అందించారు. ఇద్దరు సీనియర్ నేతలు గత రాజకీయాల్లో ఉన్న విలువలు, ప్రజాసేవ ధోరణిని స్మరించుకుంటూ ప్రస్తుత రాజకీయాల్లో పెరుగుతున్న ప్రతీకార ధోరణులు ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమమే రాజకీయాల లక్ష్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. జలుమూరు మండలం శ్రీముఖలింగం గ్రామంలోని ప్రసిద్ధ శ్రీముఖలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తుల భారీ రద్దీని దృష్టిలో ఉంచుకొని పటిష్ట ఏర్పాట్లు చేయాలని విశాఖపట్నం రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి ఆదేశించారు. జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డితో కలిసి ఆలయ పరిసరాలు, క్యూ లైన్లు, చక్రతీర్థ ఘాట్, పార్కింగ్ ప్రాంతాలు, కంట్రోల్ రూమ్ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఫిబ్రవరి 18వ తేదీన వంశధార నదిలో జరిగే చక్రతీర్థ స్నానాలకు లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రత్యేక భద్రతా చర్యలు చేపడుతున్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్ పర్యవేక్షణ, బారికేడింగ్, అత్యవసర మార్గాలు, వైద్య శిబిరాలు, త్రాగునీటి సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వృద్ధులు, మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఉత్సవ విగ్రహాల ఊరేగింపు మార్గంలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. పోలీస్, రెవెన్యూ, ఆలయ శాఖల సమన్వయంతో భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. భక్తులు పోలీసుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం నగరంలోని ఆర్డీఓ కార్యాలయంలో లింగ నిర్ధారణ నివారణపై డివిజనల్ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ లింగ నిర్ధారణను అరికట్టేందుకు విస్తృత ప్రచారం చేపట్టి అవగాహన సదస్సులను సకాలంలో నిర్వహించాలని అధికారులకు సూచించారు. బాలికల నిష్పత్తి పెంపు కోసం లింగ నిర్ధారిత పరీక్షల నిరోధక చట్టాన్ని ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. స్కానింగ్ సెంటర్లో ఎఫ్-ఫామ్ నిర్వహణపై అధికారులు సమీక్షించగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా స్కానింగ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అవగాహన కార్యక్రమాల సమాచారాన్ని ముందుగానే బోర్డు సభ్యులకు తెలియజేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో కె రమణమూర్తి, స్వీప్, ఎన్జీఓ ప్రతినిధులు డాక్టర్ కిరణ్ కుమార్ రాజు, జీజీహెచ్ గైనకాలజిస్ట్ కె లక్ష్మి, అడ్వకేట్ బి సరళకుమారి, డిప్యూటీ ఈహెచ్ఓ మోహిని రత్నకుమారి, పీసీపీడబ్ల్యూ బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సైనికుల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిందన్ కర్పణకర్ పిలుపునిచ్చారు. యోగా గురువు రామారావు ఉచిత గురుకుల సంస్థ సహకారంతో సైనిక సంక్షేమ నిధికి ప్రకటించిన ₹1,00,000 చెక్కును కలెక్టర్ చేతుల మీదుగా జిల్లా సైనిక సంక్షేమ అధికారి శైలజకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అమరవీరుల కుటుంబాలు, గాయపడిన సైనికుల పిల్లల ఉన్నత చదువులకు ఈ నిధి ఉపయోగపడుతుందని తెలిపారు. రామారావు సేవలను ఆయన అభినందించారు. కార్యక్రమంలో సైనిక సంక్షేమ శాఖ సిబ్బంది బైరి మురళి పాల్గొన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ, తెలుగు సంపద సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన 4వ అంతర్జాతీయ తెలుగు భాషా సమావేశాల్లో స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ అరసవిలికి చెందిన తెలుగు పాఠశాల సహాయకుడు చాడా శ్రీనివాస్ ప్రతిభ చాటుకున్నారు. ఆయన సమర్పించిన తెలుగు భాష మాధుర్యం, పరిరక్షణ మార్గాలు అంశంపై పరిశోధన పత్రానికి గాను ఉస్మానియా విశ్వవిద్యాలయం గౌరవ సత్కారం అందజేసింది. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది శ్రీ సదాశివుని శంకర్రావు, టీవీ రమణమూర్తి, ఆర్ అన్నాజీరావు, పి రమణకుమారి, టి ధనలక్ష్మి, పైడి భాగ్యలక్ష్మి, అన్వర్ ఉన్నీసా బేగం, కె సౌమ్య గాయత్రి, డి సుజావాణి, పి దేవి తదితరులు శ్రీనివాస్ సేవలను కొనియాడుతూ సత్కరించారు. విద్యార్థులు కూడా అభినందనలు తెలిపారు.
పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి 52వ వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళంలో ఆరోహి సంగీత కళాశాలలో ఘనంగా నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఆచార్య అవార్డు గ్రహీత పెంకి నాగేశ్వరరావు సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఘంటసాల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శిష్య బృందం, ఔత్సాహిక గాయకులు ఘంటసాల మొదటి గీతాలను ఆలపించి ఆకట్టుకున్నారు. కార్యక్రమానికి మండ కామేశ్వరరావు సారథ్యం వహించారు. పలువురు కళాకారులు, ఘంటసాల అభిమానులు పాల్గొన్నారు. ముల్లంగితో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. కాలేయ ఆరోగ్యానికి ముల్లంగి తింటే మంచిదా కాదా అని చాలామంది సందేహిస్తుంటారు. కొంతమంది అసలు ఈ ముల్లంగిని తినడానికే ఇష్టపడరు. మరి ముల్లంగిని మిస్ కాకుండా తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాలేయ ఆరోగ్యానికి ముల్లంగి ఎంతో సహాయపడుతుంది. ముల్లంగిలో ఉండే గ్లూకోసినోలేట్స్ వంటి సమ్మేళనాలు కాలేయ ప్రక్రియలో సహాయపడతాయి. ముల్లంగిలో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. అలాగే విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. ముల్లంగి సూప్ లేదా జ్యూస్ని తాగితే కాలేయ కణాలను రక్షించడంలో సహాయపడుతుంది. కాలేయ కణాల పునరుత్పత్తిని పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముల్లంగిలో క్యాలరీలు, కొవ్వు తక్కువగా ఉంటాయి. కాలేయ ఆరోగ్యానికి బరువు చాలా కీలకం. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి ముల్లంగి ఎంతగానో సహాయపడుతుంది. ముల్లంగిని ఆహారంలో భాగంగా చేసుకుంటే కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్త ప్రవాహంలో టాక్సిన్స్ వడపోత ప్రక్రియలో ముల్లంగి సహాయపడుతుంది. అలాగే ముల్లంగిలో ఫైబర్, విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలను అందిస్తుంది. ఇవి కాలేయ ఆరోగ్యానికి పరోక్షంగా తోడ్పాటును అందిస్తాయని న్యూట్రిషన్లు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. అణచివేత బుద్ధిమంతుడిని పిచ్చివాడిగా చేస్తుంది. అహంకారం తపస్వీలను వెర్రివాళ్లుగా చూపిస్తుంది. ఒక చెయ్యి స్వీకరణ, మరో చెయ్యి విశ్వాసం. ఆ రెండూ కలిపితే నమస్కారం అగును. ఆ నమస్కారమే సంస్కారమునకు ఆస్కారం అగును. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్కి ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.